కూడా మేము దాన్ని ఖండిస్తున్నాం. మంత్రి గారు మాట్లాడే ప్రతి అంశాన్ని కూడా ఈ నేపథ్యంలో దీన్ని పూర్తిగా ప్రభుత్వం బాధ్యత వహించాలి, మంత్రి గారు బాధ్యత వహించాలి. మరి మంత్రి గారు మాట్లాడిన బాధ్యత వహించాలని మేము డిమాండ్ చేస్తున్నాం, మా నిరసన తెలియజేస్తున్నాం. ఇటువంటి ఈ జరుగుతున్న ఈ పరిణామాల్లో మీ బాధ్యత కాకూడదని, ప్రజల మనోభావాలు దెబ్బతినకూడదని ఆ దేవదేవుడి మీద, అలాగే సంవత్సరంలో అప్పన్న దేవదేవుడి మీద మాకు మా వారి కరుణా కటాక్షాలు ఎప్పుడు ఈ రాష్ట్ర ప్రజలకు ఉండాలని, ఇలాంటి దుష్ట సాంప్రదాయాలు ఇలాంటి పరిస్థితులు జరగకూడదని చెప్పని మేము ఈ సభ నుంచి వాకౌట్ చేస్తున్నాం. అధ్యక్ష, నమస్కారం అధ్యక్ష. నమస్కారం అధ్యక్ష. మంత్రి గారు అందుకే అధ్యక్ష తమని ముందే అర్థించాను నేను. వాళ్ళు చాలా ప్రశ్నలు వేశారు, అనుమానాలు ఉన్నాయి, నివృత్తి చేసే అవకాశం నాకు ఇవ్వండి నేను. మీరు కొంచెం ఉదారంగా పోయారు అధ్యక్ష. ఆ ఉదారతని వాళ్ళు స్వీకరించలేరు అధ్యక్ష. అంటే వాళ్ళ స్వభావం అది కాదు అధ్యక్ష. తిరుమల వైకుంఠ ఏకాదశి, అలాగే చందనోత్సవం, సింహాచలం, ఈ రెండు ఇష్యూల మీద జరిగినటువంటి సంఘటనల మీద విచారణ నివేదికలు వచ్చాయి. సంబంధిత అధికారుల మీద చర్యలు తీసుకున్నాం. ఇంకా తప్పులు జరిగినాయని ఏదైనా ఉంటే వాటిని కూడా బాధ్యత తీసుకుంటాం. చనిపోయినటువంటి కుటుంబాలను ఆదుకునే ప్రయత్నం ప్రభుత్వ పరంగా చేస్తున్నాం. ఇవన్నీ కూడా చెప్పాను అధ్యక్ష. అధ్యక్ష, ఒకటి రెండు విషయాలు తమ దృష్టిలో పెట్టాలి. నిన్న మొన్న 2 రోజులు కాలేదు అధ్యక్ష, వాళ్ళ పార్టీకి చెందినటువంటి మాజీ టీటీడీ చైర్మన్ ఏం స్టేట్మెంట్ ఇచ్చాడు అధ్యక్ష? మలమూత్రాలు, మద్యం బాటిల్, మధ్య మహావిష్ణు విగ్రహం అక్కడ పడి ఉంది, టీటీడీ పాలక మండలి చీరిది అన్నాడు అధ్యక్ష. మేము దాని గురించి ఎంక్వైరీ చేశాం. తిరుమల సబ్జెక్ట్ వచ్చింది కాబట్టి చెప్పాలి అధ్యక్ష. ఆ శిల్పం చెక్కడానికి పూనుకున్నటువంటి శిల్పి తాలూకా స్టేట్మెంట్ అధ్యక్ష. స్థపతి కన్నాచారి ఆయన కుమారుడు స్టేట్మెంట్ ఇది. గురుస్వామి 22 సంవత్సరాల క్రితం మా తండ్రి గారు బెంగళూరుకి చెందిన వారి కోసం వారిచ్చిన డ్రాయింగ్ మేరకు శనీశ్వరుడి విగ్రహాన్ని చేపట్టాం. విగ్రహంలో సింహభాగం పూర్తయ్యే పరిస్థితుల్లో గదా ఆయుధంగాను చేతుల శిల్పాన్ని చెక్కాం. విగ్రహ ప్రతిష్టలోగానే ఎవరైతే కాంట్రాక్ట్ ఇచ్చిన వ్యక్తి ఉన్నాడో మరణించాడు. వారి కుటుంబ సభ్యులు కూడా ఈ విగ్రహాన్ని తీసుకుపోవడానికి ఇష్టపడలేదు. ఇదే సమయంలో మేము కూడా ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాం కాబట్టి దాన్ని పూర్తి చేయలేక ఆ శనీశ్వర విగ్రహాని యొక్క ముఖ కవళికలను కూడా పూర్తిగా చెక్కలేకపోయాం, శిల్పితనం చూపించలేకపోయాం. 2003 అలిపిరి బాంబు పేలుడు జరగడంతో, అంటే తమకు గుర్తుంటుంది అధ్యక్ష, గౌరవ ప్రస్తుత ముఖ్యమంత్రి, ఆనాటి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి మీద జరిగిన దాడి అది అలిపిరిలో జరిగింది. ఆ సందర్భంలో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ శిల్పుల చెక్కడం అనేటువంటి ఆ స్థలాన్ని సెక్యూరిటీ రీజన్స్లో ఖాళీ చేశారు అధ్యక్ష. ఖాళీ చేసిన తర్వాత చిన్న చిన్న విగ్రహాలు తీసుకుని శిల్పులు వెళ్ళిపోయారు. ఈ భారీ విగ్రహం అక్కడే పడిపోయింది. కూడా మేము దాన్ని ఖండిస్తున్నాం. మంత్రి గారు మాట్లాడే ప్రతి అంశాన్ని కూడా ఈ నేపథ్యంలో దీన్ని పూర్తిగా ప్రభుత్వం బాధ్యత వహించాలి, మంత్రి గారు బాధ్యత వహించాలి. మరి మంత్రి గారు మాట్లాడిన బాధ్యత వహించాలని మేము డిమాండ్ చేస్తున్నాం, మా నిరసన తెలియజేస్తున్నాం. ఇటువంటి ఈ జరుగుతున్న ఈ పరిణామాల్లో మీ బాధ్యత కాకూడదని, ప్రజల మనోభావాలు దెబ్బతినకూడదని ఆ దేవదేవుడి మీద, అలాగే సంవత్సరంలో అప్పన్న దేవదేవుడి మీద మాకు మా వారి
కరుణా కటాక్షాలు ఎప్పుడు ఈ రాష్ట్ర ప్రజలకు ఉండాలని, ఇలాంటి దుష్ట సాంప్రదాయాలు ఇలాంటి పరిస్థితులు జరగకూడదని చెప్పని మేము ఈ సభ నుంచి వాకౌట్ చేస్తున్నాం అధ్యక్ష. నమస్కారం అధ్యక్ష. నమస్కారం అధ్యక్ష. మంత్రి గారు అందుకే అధ్యక్ష తమని ముందే అధ్యక్షించాను నేను. వాళ్ళు చాలా ప్రశ్నలు వేశారు, అనుమానాలు ఉన్నాయి, నివృత్తి చేసే అవకాశం నాకు ఇవ్వండి. నేను మీరు కొంచెం ఉదారంగా పోయారు అధ్యక్ష. ఆ ఉదారతని వాళ్ళు స్వీకరించలేరు అధ్యక్ష. అంటే వాళ్ళ స్వభావం అది కాదు అధ్యక్ష. తిరుమల వైకుంఠ ఏకాదశి, అలాగే చందనోత్సవం, సింహాచలం, ఈ రెండు ఇష్యూల మీద జరిగినటువంటి సంఘటనల మీద విచారణ నివేదికలు వచ్చాయి. సంబంధిత అధికారుల మీద చర్యలు తీసుకున్నాం. ఇంకా తప్పులు జరిగినాయని ఏదైనా ఉంటే వాటిని కూడా బాధ్యత తీసుకుంటాం. చనిపోయినటువంటి కుటుంబాలను ఆదుకునే ప్రయత్నం ప్రభుత్వ పరంగా చేస్తున్నాం. ఇవన్నీ కూడా చెప్పాను అధ్యక్ష. అధ్యక్ష, ఒకటి రెండు విషయాలు తమ దృష్టిలో పెట్టాలి. నిన్న మొన్న 2 రోజులు కాలేదు అధ్యక్ష, వాళ్ళ పార్టీకి చెందినటువంటి మాజీ టీటీడీ చైర్మన్ ఏం స్టేట్మెంట్ ఇచ్చాడు అధ్యక్ష? మలమూత్రాలు, మద్యం బాటిల్, మధ్య మహావిష్ణు విగ్రహం అక్కడ పడి ఉంది, టీటీడీ పాలక మండలి తీరిది అన్నాడు. అధ్యక్ష, మేము దాని గురించి ఎంక్వైరీ చేశాం. తిరుమల సబ్జెక్ట్ వచ్చింది కాబట్టి చెప్పాలి అధ్యక్ష. ఆ శిల్పం చెక్కడానికి పూనుకున్నటువంటి శిల్పి తాలూకా స్టేట్మెంట్ అధ్యక్ష. స్థపతి కన్నాచారి ఆయన కుమారుడు స్టేట్మెంట్ ఇది. గురుస్వామి 22 సంవత్సరాల క్రితం మా తండ్రి గారు బెంగళూరుకి చెందిన వారి కోసం వారిచ్చిన డ్రాయింగ్ మేరకు శనీశ్వరుడి విగ్రహాన్ని చేపట్టాం. విగ్రహంలో సింహభాగం పూర్తయ్యే పరిస్థితుల్లో గదా ఆయుధంగాను చేతుల శిల్పాన్ని చెక్కాం. విగ్రహ ప్రతిష్టలోగానే ఎవరైతే కాంట్రాక్ట్ ఇచ్చిన వ్యక్తి ఉన్నాడో మరణించాడు. వారి కుటుంబ సభ్యులు కూడా ఈ విగ్రహాన్ని తీసుకుపోవడానికి ఇష్టపడలేదు. ఇదే సమయంలో మేము కూడా ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాం కాబట్టి దాన్ని పూర్తి చేయలేక ఆ శనీశ్వర విగ్రహాన్ని యొక్క ముఖ కవలికలను కూడా పూర్తిగా చెక్కలేకపోయాం, శిల్పితనం చూపించలేకపోయాం. 2003 అలిపిరి బాంబు పేలుడు జరగడంతో, అంటే తమకు గుర్తుంటుంది అధ్యక్ష, గౌరవ ప్రస్తుత ముఖ్యమంత్రి, ఆనాటి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి మీద జరిగిన దాడి అది అలిపిరిలో జరిగింది. ఆ సందర్భంలో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ శిల్పుల చెక్కడం అనేటువంటి ఆ స్థలాన్ని సెక్యూరిటీ రీజన్స్లో ఖాళీ చేశారు అధ్యక్ష. ఖాళీ చేసిన తర్వాత చిన్న చిన్న విగ్రహాలు తీసుకొని శిల్పులు వెళ్ళిపోయారు. ఈ భారీ విగ్రహం అక్కడే పడిపోయింది. ఇది పూర్తి కాని